ఎందుకు జాబిల్లి? ఫస్ట్, మీకు ఆపోజిట్లో ఉంది మీ భార్య అయినా మా కేస్ టేకప్ చేసి ఎంక్వైరీకి వచ్చినందుకు. సెకండ్, వచ్చి రాగానే లాయర్ లాగా ఎంక్వైరీ చేసి డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడున్న వాతావరణాన్ని కరెక్ట్ చేసినందుకు. అది నా డ్యూటీ జాబిల్లి, దానికి థ్యాంక్స్ అక్కర్లేదు. ఫీజు తీసుకుంటాను. ఫీజు ఎంత కావాలన్నా తీసుకోండి లాయర్ గారు, కానీ ఈ కేసు మాత్రం మనం గెలవాలి. కొండమ్మ ఖచ్చితంగా కోమాలో లేదు. ఆ కొండమ్మ పరిస్థితి చూస్తుంటే ఆ యాపిల్ తిన్నది కొండమ్మే అనిపిస్తుంది. అసలు కొండమ్మ కోమాలో లేదు అని అనిపిస్తుంది. అనిపించడం కాదు లాయర్ గారు, అదే నిజం. పోనీ మీరు చెప్పినట్టు నిజం అనుకుందామని అనుకుంటే జాబిల్లి కొట్టిన దెబ్బలకి అమ్మ అని లేచి పరిగెత్తుండాలి. కానీ అలా చేయలేదే. ఆ దెబ్బలకి మనిషి అన్నవాడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. అవ్వలేదు అంటే కొండమ్మ నిజంగానే కోమలో ఉందనిపిస్తుంది. నాకు అదే డౌట్ కొడుతుంది బాబాయ్. కొండమ్మ కోమాలోనే ఉందేమో. లేదు జాబిల్లి, ఆ డస్ట్బిన్ లో ఉన్న ఫుడ్ పార్సల్స్ చూస్తేనే అర్థమవుతుంది కొండమ్మ కోమాలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది అని. అవును, పేషెంట్ దగ్గర ఎవరైనా డాక్టర్లు సిస్టర్లు ఫుడ్ తింటారా? చూడండి, నేను ఒక లాయర్గా ఆలోచించి ఒకవైపు ఆధారాలు పరిశీలించి ఒక నిర్ధారణకి రాలేను. నేనే కాదు, ఏ లాయర్ కూడా అలా నిర్ధారణకి రాలేడు. బాగా పరిశీలించాకే ఒక అంచనాకు వస్తాడు. పుణ్యం వస్తుంది. దాని చూపులు వీడి వీపు గుచ్చుకున్నట్టు అలా ఎలా చెప్పాడు? జాబిలి, మనం రివర్స్లో ట్రై చేద్దాం. నాకు తెలిసినంతవరకు కొండమ్మ కోమాలో ఉంది అనిపిస్తుంది. అదెలా లాయర్ గారు? పున్నమి అబద్ధం చెప్పదని నా నమ్మకం. కానీ ఒక లాయర్గా ఎవరి మాటని గుడ్డిగా నమ్మి నేను ముందుకు పోలేను. అది భార్య మాటైనా అమ్మ మాటైనా నా వృత్తి ధర్మం నేను పాటిస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటారు లాయర్ గారు? చూద్దాం, ఇంకొకసారి ప్రయత్నించూద్దాం. అప్పటికీ కొండమ్మ కోమాలో లేదు అని నిరూపించకపోతే